లిటరల్లీ మావా ఇదొచ్చేసరికి నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మ్యాటర్ ఏంటంటే మావా నేనొచ్చేసరికి ఇంటికి వెళ్దామని చెప్పి హాస్టల్ నుండి అయితే బయలుదేరుతున్నాను. ఒకసారి ఆగు అక్కడే. ఏటంటే ఈ మధ్యన వీడియోలు పెట్టట్లేదు. ఫెస్టివల్ ఎలా జరిగిందో ఏటని చెప్పి మాకు చూపించవా ఏటని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు మావా. మీకు చూపించకుండా నేనెలా ఉంటాను చెప్పండి. ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఏటంటే ఫెస్టివల్‌లో ఉండిపోయి కొద్దిగా బిజీ అయిపోయాను. అందుకని అవ్వలేదు. సర్లే మావా నేనైతే వీడియోలు ఖచ్చితంగా పెడతాను. ఖచ్చితంగా మీరు చూసి లైక్ అయితే చేయండి. అదైతే మర్చిపోకండి. అదంతా కాదు అర్జెంట్‌గా ఇప్పుడు ఇంటికెందుకు బయలుదేరుతున్నావు అంటే మావా ఏం లేదు మావా ఇంటి దగ్గర అయితే చిన్న పని ఉంది. సో అది చూసుకొని వద్దామని చెప్పి అనుకున్నా. ఏంటంటే మావా నేనొచ్చేసరికి జేఎన్‌టీ జంక్షన్ దగ్గర ఆటో ఎక్కి కాంప్లెక్స్‌కి అయితే వెళ్ళిపోయా. దానికైతే రూ. 20 అయితే చార్జ్ చేశారు. మా ఊరికైతే బస్ మీద వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు మావా. ట్రైన్ అయితే ఏంటంటే చాలా బిజీగా ఉంటది. అసలు ఖాళీ ఉండదనమాట. అదే బస్‌కొచ్చేసరికి చాలా ఖాళీగా ఉంటది. టికెట్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉన్నా సరే మనం ఫ్రీగా వెళ్ళొచ్చు కదని చెప్పి ప్రతిసారి బస్‌కైతే వెళ్ళిపోతాను నేను. ఇంకో విషయం వచ్చేసరికి మావా ఈరోజు ఏటో ఏమైందో తెలీదు గానీ బస్సులు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి మావా. నేను ఇంటికెళ్ళిన ప్రతిసారి అయితే బస్సులు అయితే అసలు ఖాళీ ఉండవు. మరి ఏమైందో ఏటో తెలీదు ఈరోజు. మీకు ఆల్రెడీ ఈ విషయం అయితే ఒకసారి చెప్పాను. ఏంటంటే మా ఊరు వెళ్ళాలంటే 2 బస్సులు అయితే మారాలి మావా. సో అయితే నేనైతే ఫస్ట్ అనకాపల్లి అయితే వచ్చేసా. మావా నేను మొత్తం 2 బస్సులు ఎక్కాను. సో ఎక్కిన 2 బస్సులు చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. అసల ఎప్పుడు జనాలతో నిండిపోయే బస్సులు అయితే ఈ రోజు వచ్చేసరికి చాలా ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు ఇలాగ ఉంటే చాలా బాగుంటది మావా. ఈ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టి అందరినీ అయితే బస్సులో ట్రావెల్ చేయడానికి అయితే అవ్వట్లేదు. ముఖ్యంగా అయితే స్టూడెంట్స్ అండ్ జాబ్ చేసే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఈ ఫ్రీ బస్ స్కీమ్ వచ్చేసరికి ఎంత త్వరగా అయితే వీలవుతాయి అంత త్వరగా క్యాన్సిల్ చేయాలి మావా. ఏంటంటే ఎంత ఇబ్బంది పడుతూ మనం అసలు టైంకి రీచ్ అవ్వట్లేదు ఎక్కడికి. ఒక విషయం అయితే గమనించాను మావా. ఏంటంటే ఇంటి దగ్గర నుండి మార్కెట్ వెళ్ళడానికి కూడా బస్సులు అయితే ఎక్కేస్తున్నారు. ఎంత దారుణం మావా చూడండి. చిన్న చిన్న పనులకు కూడా బస్సులు ఎక్కడం ఏంటి మావా. ఫ్రీ బస్ స్కీమ్ ని దేనికి వాడాలో దానికి తప్ప అన్నిటికీ వాడుతున్నారు. బట్టలు కొనుక్కోవడానికి, షాపింగ్లకి వెళ్ళడానికి ఏంటి మావా. అసలు బస్సు అనుకుంటున్నారా లేకపోతే ప్రైవేట్ వెహికల్ అనుకుంటున్నారా. సర్లే మావా లాస్ట్ కి ఎలాగైతే నేను జాగ్రత్తగా ఇంటికైతే వెళ్ళిపోయా. ఈ రోజుకైతే ఇంతే మావా. రేపు కలుద్దాం. బాయ్ బాయ్.